హాయ్ ఆల్. టుడే మన టాపిక్ వచ్చేసి ఫీల్ ఫ్రీ. ఇది మన ఇంగ్లీష్లో ఎట్లా యూజ్ చేయాలి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఫీల్ ఫ్రీ. ద ప్రేజ్ ఫీల్ ఫ్రీ కెన్ బి యూజ్డ్ ఇన్ వేరియస్ వేస్ టు ఎక్స్ప్రెస్ అన్ ఇన్విటేషన్ ఆర్ పర్మిషన్. అంటే ఇన్విటేషన్ ఇవ్వచ్చు, పర్మిషన్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇది యూజ్ చేసుకుని అది ఎట్లానో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా నేను మీకు చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఫీల్ ఫ్రీ అంటే తెలుగులో అర్థం ఏమొస్తుందంటే సంకోచించకండి అనే అర్థం వస్తుంది అనమాట. ఇప్పుడు ఏమైనా సరే మెట్రో స్టేషన్లో మీరు మెట్రో ట్రైన్ ఎక్కారు, ఒక అమ్మాయి నిలబడి ఉంది, ఆమె ఇబ్బంది పడుతూ ఉంది పక్కన కూర్చోవడానికి. అప్పుడు మనం ఈ ఫ్రేజ్ ఉపయోగించి మనం చెప్పొచ్చు. అట్లానే మీ ఫ్రెండ్స్తో మీరు సినిమాకి వెళ్ళారు, అక్కడ బాల్కనీ టికెట్ ఏమో 500 రూపీస్, నార్మల్ టికెట్ ఏమో 200 రూపీస్ ఉందన్నమాట. ఏం కాదులే 500 రూపీస్ తీసుకో అని చెప్పేసి అని ఒక భరోసాగా చెప్పడం కూడా దీన్ని ఉపయోగిస్తాము. మీరు ఇది ఇమేజ్ చూడండి, నేను చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇమేజ్ అబ్జర్వేషన్ చేయండి. ఆఫరింగ్ అండ్ ఇన్విటేషన్ అంటే ఆఫర్ చేయొచ్చు, దీని ఫీల్ ఫ్రీ ఉపయోగించి ఆఫర్ చేయొచ్చు. అది ఎట్లానే చూస్తాను. ఈ ఇమేజ్ ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరూ మొహమొహాలు చూసుకుంటున్నారు. అంటే సంకోచం అనమాట, మొహమాటం కొంచెం అట్లా ఈ అబ్బాయికి. అప్పుడు ఈ అమ్మాయి అబ్బాయితో ఏమంటుందనంటే ఫీల్ ఫ్రీ టు జాయిన్ అస్ ఫర్ డిన్నర్. ఏమంటుంది? ఫీల్ ఫ్రీ టు జాయిన్ అస్ ఫర్ డిన్నర్ అని అంటుంది. అర్థమైందని నేను అనుకుంటున్నాను. అట్లానే మరిన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తా ఉంటాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు, చూడండి. ఈ ఇమేజ్ చూడండి ఒకసారి. ఈ ఇమేజ్లో చూస్తే వీళ్ళంతా కూర్చొని ఉన్నారు మెట్రో స్టేషన్లో. ఈ అమ్మాయి నిలబడి ఉంటే వీళ్ళు చూడండి, అమ్మాయిని కూర్చోవాలా లేదా అని చెప్పేసి అని అడగడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు మనం ఈ సెంటెన్స్ ఉపయోగించి ఆ అమ్మాయితో మనం మాట్లాడవచ్చు. ఎట్లా అంటే ఫీల్ ఫ్రీ టు టేక్ ఏ సీట్. ఏమనొచ్చు? ఫీల్ ఫ్రీ టు టేక్ ఏ సీట్. సంకోచించకండి, వచ్చి కూర్చోండి అనే అర్థం అనేది వస్తుంది. ఇట్లా చెప్పాలి. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఈ ఫ్రేజ్ అనేది, ఫీల్ ఫ్రీ ఫ్రేజ్ అనేది యూజ్ చేయొచ్చు. అట్లానే నేను ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటాను, మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తున్నాను. ఈ అమ్మాయి ఉంది, సపోజ్ ఇది ఒక గోల్డ్ షాప్ అనుకుందాం. ఈ అమ్మాయి ఏంటంటే చూస్తుంది, ఇట్లా చూస్తూ ఉంటే ఇక్కడ సేల్స్ మ్యాన్ వచ్చేసి అంటున్నాడు ఏమని, ఫీల్ ఫ్రీ టు బ్రౌజ్ అరౌండ్ అండ్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్ యూ హ్యావ్. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడగండి, సంకోచించకండి, మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు, అంటే సెర్చ్ చేసుకోవచ్చు, చూడొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు ఆయన ఈమెతోటి? ఫీల్ ఫ్రీ టు బ్రౌజ్ అరౌండ్ అండ్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్ యూ హ్యావ్ అనే దానికి మనం ఉపయోగిస్తున్నాము. ఇట్లా కొన్ని సందర్భాల్లో ఇట్లా ఉపయోగిస్తూ ఉండాలి. ఓకే, అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎగ్జాంపుల్స్ చూపిస్తుంటాను, మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఇమేజ్ ఉంది చూడండి, ఇంకొక సెంటెన్స్ ఇచ్చాను చూడండి. గ్రాంటింగ్ పర్మిషన్ అంటే పర్మిషన్ కూడా ఇవ్వచ్చు ఈ ప్రేజ్ యూజ్ చేసుకుని. అది ఎట్లానో నేను మీకు చెప్తాను. ఇక్కడ ఈ ఇమేజ్ చూడండి, ఈయన ఒక బుక్ చదువుతా ఉన్నాడు, ఈయన వచ్చాడు, అంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, అడగాలా లేదా అని చెప్పేసి అని. అప్పుడు ఈయన ఏమంటాడంటే ఫీల్ ఫ్రీ టు బారో మై బుక్ వెన్ యూ ఆర్ డన్ విత్ ఇట్. ఫీల్ ఫ్రీ టు బారో మై బుక్, నా బుక్ నువ్వు అరువుగా తీసుకో. వెన్ యూ ఆర్ డన్, నీకు అయిపోయిన తర్వాత నాకు బుక్ ఇవ్వి, సంకోచించొద్దు బుక్ అడగడానికి అని చెప్తున్నాడు ఈయనకి. ఓకే, ఇలా నేను ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ చూడండి, ఇమేజ్లో ఇక్కడ 2 కొలీగ్స్ ఉన్నారు. వేరొక ఆయనది సిస్టమ్ నాట్ వర్కింగ్, అంటే ప్రాపర్గా వర్క్ చేయట్లేదు. అప్పుడు ఏంటంటే ఈయన నా సిస్టము వాడుకో అని చెప్పేసి ఆయనకి చెప్పాలి, వేరే పర్సన్కి. ఇప్పుడు ఎట్లా చెప్తాడు ఆయనకి ఇంగ్లీష్లో? నేను చెప్తాను చూడండి. ఇక్కడ అందుకే సెంటెన్స్ ఇచ్చాం మనం. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై కంప్యూటర్ ఇఫ్ యూ నీడ్ ఇట్. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై కంప్యూటర్ ఇఫ్ యూ నీడ్ ఇట్. నీకు అవసరం అనుకుంటే నా కంప్యూటర్ యూజ్ చేసుకో, సంకోచించుకో అని అర్థం. నేను ఎట్లానే ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అబ్జర్వ్ చేయండి, ఈ ఇమేజ్ని మీరు అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ ఒక ఆమె పెయింట్ వేస్తుంది.
పెయింట్ వేస్తుంది. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఆల్రెడీ ముందుగానే పెయింట్ వేస్తున్నాడు. ఇక్కడ పెయింట్ వేస్తా ఉంటే ఈమె ఫ్రెండ్ వచ్చింది అనమాట. ఫ్రెండ్ వచ్చి నేను పెయింట్ వేస్తాను అని చెప్పేసి అని అంటుంది. ఇట్లా ఇట్లా వేస్తుంది అంటే కొంచెం సంకోచిస్తుంది, మొహమాట పడుతూ ఉంది. అయితే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఈమెతో ఏమంటుంది, దాన్ని చెప్పాలి ఇంగ్లీష్లో. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఈ ప్రేజ్ అనేది వస్తుంది. అది ఎట్లా అంటే, ఫీల్ ఫ్రీ టు పెయింట్ ఆన్ దిస్ క్యాన్వాస్, ఇట్స్ ఆల్ యువర్స్. ఇదంతా నీదే, నువ్వు సంకోచించొద్దు, పెయింట్ వేయొచ్చు క్యాన్వాస్ మీద అని చెప్పేసి అని అర్థం. ఓకే, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ ఇమేజ్ని అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు, ఇక్కడ ఒక పర్సన్ వచ్చాడు. వీళ్ళు ఆర్డర్ ఇవ్వాలి ఈయనకి. వీళ్ళు ఏంటంటే కొంచెం చెక్ చేసుకుంటున్నారు, మెనూ చెక్ చేసుకుంటున్నారు, ఏమి ఇవ్వాలనేది కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట వీళ్ళు. అప్పుడు ఈయన అంటాడు, ఇలాంటి సిచ్యువేషన్స్లోని ప్రైజ్ అనేది వస్తుంది. అప్పుడు ఈయన అంటాడు వీళ్ళతోటి ఏమంటాడంటే, ఫీల్ ఫ్రీ టు ఆర్డర్ వాట్ ఎవర్ యూ లైక్. మీకు నచ్చింది ఆర్డర్ పెట్టుకోండి, సంకోచించకండి అని చెప్తున్నాడు ఈయన వీళ్ళకి. ఫీల్ ఫ్రీ టు ఆర్డర్ వాట్ ఎవర్ యూ లైక్. ఓకే, అట్లా చెప్పండి. ఈ ఇమేజ్ చూడండి, చూస్తే మీకు ఏమర్థం అవుతుందనంటే వీళ్ళంతా వాచ్ చేస్తున్నారు. ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు ఉంటే ఈయన కనిపించింది, వీళ్ళు వేరేది ఏమైనా మూవీ చూస్తారా అని చెప్పేసి అని ఈయన వచ్చి వీళ్ళని అడుగుతాడు. ఏమని, ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా దీన్ని మనం ఉపయోగించవచ్చు, ఫీల్ ఫ్రీ ఫ్రేజ్ని. ఫీల్ ఫ్రీ టు చూజ్ విచ్ ఎవర్ మూవీ యూ వాంట్ టు వాచ్. మీకు కావాల్సింది ఏదైనా చూస్ చేసుకోండి, చూడండి, సంకోచించకండి అనేది అర్థం వస్తుంది ఇక్కడ. ఈ ఇమేజ్ ద్వారా మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఇమేజ్ చూడండి. ఇమేజ్లో ఒక పర్సన్ ఉన్నాడు ఇక్కడ, వీళ్ళిద్దరూ వీళ్ళ ఇంటికి వచ్చారనమాట. వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు. అంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు, సంకోచిస్తూ ఉన్నారు. అప్పుడు ఈ ఫ్రేజ్ అనేది ఇక్కడ యూజ్ చేసి చెప్పచ్చు. ఏమని, ఫీల్ ఫ్రీ టు కమ్ బై ఎనీ టైమ్, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. అంటే మీరు ఎప్పుడైనా రావచ్చు, మీరు ఆహ్వానితులే, మా ఇంటికి మీరు ఎప్పుడైనా రావచ్చు అని చెప్తున్నాడు ఈయనకి. ఫీల్ ఫ్రీ టు కమ్ బై ఎనీ టైమ్, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ మరియు షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటాను. అందరికీ ధన్యవాదాలు.